నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. స్టీల్ కన్నా చాలా స్ట్రాంగ్. మామూలుగా ఉక్కు చాలా దృఢంగా ఉంటుంది అంటారు కదా, ఉక్కు కన్నా దృఢమైందనమాట. సిల్వర్కి థర్మల్ కండక్టివిటీ చాలా ఎక్కువ, అంటే హీట్ని చాలా బాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ సిల్వర్కున్న థర్మల్ కండక్టివిటీ కన్నా ఎక్కువ అనమాట. అంటే స్టీల్ కన్నా స్ట్రాంగ్, ఇక్కడ కండక్టివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది, అండ్ చాలా మంచి కండక్టర్ కూడా. అలా అని చెప్పి కదలకుండా బద్ధకంగా ఉంటుంది అంటే అబే కాదు, చాలా బాగా స్ట్రెచ్ కూడా అవుతుంది. మరి అస్సలు బ్రేక్ అవ్వడం అంత ఈజీగా అయితే అవ్వదు. స్ట్రాంగ్గా ఉంది, హీట్ని బాగా కండక్ట్ చేస్తుంది, స్ట్రెచ్ కూడా అవుతుంది, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. పైగా మళ్ళీ లైట్గా కూడా ఉంటుంది. దాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటిదంతా అనుకుంటున్నారా? ఇదంతా గ్రాఫీన్ మాయ. సో గ్రాఫీన్ని 3 డైమెన్షన్లో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈ గ్రాఫీన్ తయారు చేసిన మహానుభావులు వీళ్ళిద్దరు. ఇది చెప్పాలి అని అంటే కొంచెం ఒక 10-15 ఏళ్ళు దాటి నుంచే ఉందన్నమాట. అంటే ముందు నుంచే ఉంది, కానీ మనలో ఎవరికి చాలామంది తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, మన ఇండియాలో ఒక స్టేట్లో ఈ గ్రాఫీన్కి సంబంధించిన ఒక పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. మీ మొబైల్ ఫోన్ స్క్రీన్స్ ఈ రోజుల్లో ఫోన్ల కింద కూడా టప్పని మైలిపోతాయి. మళ్ళీ కొత్త స్క్రీన్ వేసుకోవాలంటే కనీసం ఎంత కాదన్నా 3 నుంచి 7,000 పెట్టాలి, డిపెండింగ్ ఆన్ ద ఫోన్స్ ఒరిజినల్ ప్రైస్. అలానే కొంతమంది లేయర్స్ పెడతారు, అది స్టీల్ కన్నా గట్టిగా లేదు అని అంటారు. స్టీల్ కన్నా గట్టిగా ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం అది బెండ్ అవ్వాలి అని అంటారు. కానీ స్టీల్ ఏమో సరిగ్గా బెండ్ అయ్యి సావదే. అలాంటి పరిస్థితుల్లోనే మనకి గ్రాఫీన్ హెల్ప్ అవుతుందన్నమాట. అందుకని దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. అలానే ఒకవేళ ఈ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దాని పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయండి. సో ఇలా గ్రాఫీన్ అనే కాదు, వివిధ కరెంట్ అఫైర్స్ సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అంతా తెలియాలి అనుకుంటే మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. The Graphene Aurora program was inaugurated by Sri Alkesh Kumar Sharma, the Secretary of the Ministry of Electronics and Information Technology at Kerala recently. So ఎందుకు ఈ అంశం వార్తలోకి వచ్చిందంటే, గ్రాఫీన్ అరోరా ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు, లేదా ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? అల్కేష్ కుమార్ శర్మ. అల్కేష్ కుమార్ శర్మ గారు మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సెక్రటరీ అనమాట, ఆ మంత్రిత్వ శాఖకి. సో ఆయన కేరళలో ప్రారంభించారు. సో మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ గ్రాఫీన్కి సంబంధించి డెడికేటెడ్గా ఒక సెంటర్ని స్టార్ట్ చేశారు అని. అది ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని? ఇట్ ఎయిమ్స్ టు ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ R&D అండ్ కమర్షియలైజేషన్ బై ప్రొవైడింగ్ ఎ కంప్లీట్ ఫెసిలిటీ టు స్టార్ట్అప్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేసరికి మనకి ఎంత కాదన్నా ఈ సెమీ కండక్టర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ సెమీ కండక్టర్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసినప్పుడల్లా మనం కొన్నిసార్లు టఫ్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, లైట్గా ఉండాలి, ఇలాంటి అంశాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా స్టీల్ కన్నా స్ట్రాంగ్గా ఉండి, సిల్వర్ కన్నా బాగా కండక్టివిటీ ఉండి, స్ట్రెచ్ అవుతూ లైట్ వెయిట్గా ఉండగలిగేదే గ్రాఫీన్. కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంతకీ ఏ మినిస్ట్రీకి సంబంధించిన అంశం ఈ గ్రాఫీన్ అరోరా ప్రోగ్రామ్ అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఐటీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక రంగం. సో మినిస్ట్రీ పరంగా అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంగతి తెలిసిపోయింది. కానీ ఇంతకీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అనంటే డిజిటల్ యూనివర్సిటీ కేరళ, విత్ జాయింట్ ఫండింగ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్. సో ఈ గ్రాఫీన్ అలానే అరోరా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సెక్షన్ 8 కంపెనీ విచ్ ఇస్ నాట్ ఫర్ ప్రాఫిట్, ఇట్స్ అన్ NPO called India Graphene Engineering and Innovation Center IGIC shall be set up in Trivandrum, Kerala. సో ఇప్పుడు ప్లేస్ కూడా తెలిసిపోయింది. ఇందాటి వరకు మన రాష్ట్రమే తెలిసింది. సో కేరళ రాష్ట్రంలో ఉన్న ట్రివేండ్రం ప్రాంతం ఏదైతే ఉందో, దేన్నైతే ఇప్పుడు ప్రస్తుతం తిరువనంతపురం అని పిలుస్తున్నారో, అక్కడ మనకి ఈ ఇండియా గ్రాఫీన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉందన్నమాట. అలా ఇండియాలో గ్రాఫీన్ కోసం డెడికేటెడ్గా ఉన్న ఫస్ట్ R&D సెంటర్ ఇది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ గ్రాఫీన్. It is often referred to as a wonder material for its extraordinary electrical and electronic properties. This is discovered by Andrew Jim and Konstantin Novosilev, which was discovered in 2004. మనం ఇందాక అనుకున్నాం కదా, దగ్గర 10-15 ఏళ్ళు దాటిపోతుంది డిస్కవర్ చేసి కూడా అని. సో వాళ్ళిద్దరు ఎవరంటే ఆండ్రీ జిమ్, ఇక్కడ ఇతను ఆండ్రీ జిమ్ అనమాట. అలానే కాన్స్టాంటిన్ నోవోసిలోవ్, ఈయన కాన్స్టాంటిన్ నోవోసిలోవ్. వీళ్ళు ఇద్దరు డిస్కవర్ చేశారు దాన్ని. ఎప్పుడు? 2004 సంవత్సరంలో. కానీ మనలో ఇప్పటికీ చాలామంది తెలియదు. ఎందుకు? మన వాడి గురించి సమాచారం తెలుసుకోలేకపోతున్నాం, మన దాని గురించి అవగాహన తెలుసుకోలేకపోతున్నాం. అవగాహన అంటే గుర్తుకొచ్చింది, మీరు TSPSC APPSCకి సంబంధించిన ఏ కోర్సులు అయినా సరే, అది Group 1, Group 2, Group 3, Group 4, SI, పోలీస్ కానిస్టేబుల్, ఇలా ఏదైనా సరే, ఒకవేళ మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి అనుకుంటే మీరు అప్టేక్ జాబ్స్ యాప్ ద్వారా కానీ, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ద్వారా కానీ హ్యాపీగా నేర్చుకోవచ్చు అనమాట. ఎక్కడో ఒక ఊరు నుంచి ఇంకో పెద్ద ఊరికి వచ్చేసి హాస్టల్లోనో పీజీలోనో ఉంటూ ఫుడ్కి డబ్బులు కట్టి
ఉండడానికి డబ్బులు కట్టి ఎన్నో కష్టాలు పడి బుక్కులు పెన్నులు ఇది అది ఇంటికి దూరంగా ఈ సమస్యలన్నీ లేకుండా హ్యాపీగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంటూ మీ ప్రిపరేషన్ని సాఫీగా కొనసాగించవచ్చు అనమాట. మీకు చూడడానికి వీడియోలు అంటే బేసిక్గా క్లాసులు, అలానే చదువుకోవడానికి పీపీటీ పీడిఎఫ్ మెటీరియల్ నోట్స్, అలానే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్లు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా ఉంటుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, నాకు టెస్ట్ ఏదైతే ఉందో అది కావాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్లో కోర్సులు పర్చేస్ చేయండి. ఒకవేళ నాకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వద్దు, నాకు టెస్ట్ ఒకటి ఉంటే చాలు అనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్లో కోర్స్ పర్చేస్ చేయండి. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. సో గ్రాఫీన్ మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఇట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ స్టీల్. ఉక్కు కన్నా దృఢంగా ఉంటుంది, వెరీ స్ట్రెచబుల్, స్ట్రెచ్ కూడా అవుతుంది అండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ ఫ్లెక్సిబుల్ కండక్టర్. మామూలు కండక్టర్ అంటే ఏంటి, హీట్ని కానీ అలానే ఎలక్ట్రిసిటీని కానీ కండక్ట్ చేయగలిగేది, అంటే పాస్ చేయగలిగేది. సో సిల్వరు, ఐరన్ ఇవన్నీ కండక్ట్ చేస్తాయి, కానీ దే ఆల్ ఆర్ నాట్ గుడ్ ఫ్లెక్సిబుల్ కండక్టర్స్. అంటే ఇలా బెండ్ చేయడం కానీ స్ట్రెచ్ చేయడం కానీ అంతగా అవి బాగా చేయలేవు అనమాట. whereas this is able to do that. Its thermal conductivity is much higher than that of silver. It is an ultimately thin, mechanically very strong, transparent and flexible conductor. Now this is actually what is making so important. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, అది చాలా పలచగా ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది, స్ట్రెచ్ కూడా అవుతుంది, అట్ ద సేమ్ టైం స్టీల్ లాగా దృఢంగా కూడా ఉంటుంది. అదే కదా పాయింట్. ఇన్ఫాక్ట్ అంత ఈజీగా బ్రేక్ కూడా అవ్వట్లేదు అండ్ మెకానికల్లీ చాలా స్ట్రాంగ్, కండక్టివిటీ పరంగా కూడా చాలా బెటర్గా ఉంది. దట్స్ వై దీన్ని వండర్ మెటీరియల్ అని పిలుస్తున్నారు అనమాట. దీని యొక్క అప్లికేషన్స్ టచ్ స్క్రీన్స్, లైట్ ప్యానల్స్ అండ్ సోలార్ సెల్స్. సో మీరు ఎక్కడైనా యూస్ చేయొచ్చు. సో మొబైల్ ఫోన్స్లో ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్స్ యూస్ చేస్తున్నామో వాటిలో ఖచ్చితంగా ఈ గ్రాఫీన్ అనేది వచ్చేస్తుంది, బికాస్ టఫ్గా ఉండాలి కాబట్టి. అలానే నాట్ ఓన్లీ జస్ట్ దిస్, ఎన్నో సెమీ కండక్టర్స్ కూడా దీన్ని యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఈవెన్ ఇన్ సోలార్ సెల్స్ యాజ్ వెల్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీ మీద ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతుంది. సో సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుందంటే సోలార్ ప్లాంట్స్ ఉండాలి. సోలార్ ప్లాంట్ ఉండాలంటే దాంట్లో సోలార్ సెల్ ఉండాలి. సోలార్ సెల్, ఫోటోవోల్టాయిక్ సెల్స్, అగైన్ సెమీ కండక్టర్స్. సో ఖచ్చితంగా గ్రాఫీన్ యొక్క యూసేజ్ ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తులో ఇండియాలో. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ద న్యూస్ అండ్ కన్సిడరింగ్ ద వెరీ ఫస్ట్ డెడికేటెడ్ రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇట్ డెఫినెట్లీ విల్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ షూర్, అట్లీస్ట్ ఫర్ ఎ వైల్. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా గ్రాఫీన్ అరోరా ప్రోగ్రామ్. సో గ్రాఫీన్ యాజ్ సెడ్ ఈజ్ రియలీ అ వండర్ మెటీరియల్. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎంత వండరో ఇది నిజంగానే అంతే వండర్ అని చెప్పాలి. మేబీ ఇలాంటి వస్తువు భవిష్యత్తులో ఇంకోటి వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ అదృష్టం శాత్తు ఆల్రెడీ వచ్చేసింది. లేట్గా తెలిసినా సరే స్టిల్ ఇట్స్ దేర్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మంచి విషయం, కేరళ దానికి సంబంధించి ఒక డెడికేటెడ్ రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి వి రియలీ విష్ ఇది ఇంకా ఎక్కువగా ఫర్దర్గా పెనిట్రేట్ అవ్వాలి, ఎక్కువగా ప్రమోట్ అవ్వాలి ఇండియాలో అని కోరుకుందాం. దీనివల్ల చాలా మందికి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించాలి, అలానే ఆర్థికంగా కూడా మనం ఇంకా అభివృద్ధి కావాలి అని కోరుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ అగైన్ మీట్ ఇన్ న్యూ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. టిల్ దెన్ కీప్ వాచింగ్ అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.